స్టార్టింగ్ లోనే మనకి ఒక అబ్బాయి కనిపిస్తాడు. తన పేరు డెంజీ. తను చూడ్డానికి చాలా సింపుల్ గా కనిపించినా తన లైఫ్ మాత్రం చాలా దారుణంగా ఉంటుంది. చిన్నప్పుడే తన తండ్రి చనిపోవడంతో చాలా పెద్ద అప్పు తన మీద పడుతుంది. అప్పుడు తన అప్పు తీర్చడానికి యాకుజా అనే వాళ్ళ దగ్గర పని చేస్తూ బతుకుతూ ఉంటాడు. కానీ వాళ్ళు ఇచ్చే డబ్బులు కూడా చాలా తక్కువ. కొన్నిసార్లు తినడానికి బ్రెడ్ కూడా ఉండదు. అంత దారుణమైన పరిస్థితి ఉంటుంది. ఒకసారి అయితే డబ్బుల కోసం తన కన్నును కూడా అమ్మేస్తాడు. అలాగే తన బాడీలో ఉన్న కొన్ని పార్ట్స్ కూడా అమ్మేస్తాడు. అయినా కూడా అప్పు మాత్రం తీరదు. కానీ తనకి ఒక చిన్న ఫ్రెండ్ మాత్రం ఉంటుంది. దాని పేరే పొచితా. ఇది ఒక చిన్న డెవిల్. దీని తల మీద చిన్న చైన్సా ఉంటుంది. మొదట్లో పొచితా చాలా గాయాలతో చనిపోవడానికి దగ్గరగా ఉండడం వల్ల డెంజీ తన బ్లడ్ ఇచ్చి దాన్ని కాపాడతాడు. అప్పటి నుంచి ఇద్దరు కలిసే తిరుగుతుంటారు. ఇప్పుడు డెంజీ డెవిల్ హంటర్ గా కూడా పనిచేస్తుంటాడు. యాకుజా వాళ్ళు చెప్పిన చిన్న చిన్న డెవిల్స్ ని చంపి వాళ్ళకి డబ్బులు సంపాదించి పెడుతుంటాడు. అలా ఒక రోజు డెంజీని యాకుజా బాస్ పిలుస్తాడు. వెంటనే డెంజీ కూడా కొత్త పని వచ్చిందేమో అనుకుని వాళ్ళతో కలిసి ఒక పాడుపడిన గోడాంలోకి వెళ్తాడు. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ డెంజీని వింతగా చూస్తుంటారు. అప్పుడే యాకుజా బాస్ అసలు విషయం చెప్తాడు. తను జోంబీ డెవిల్ తో డీల్ చేసుకున్నానని, అలాగే ఇప్పుడు మనుషుల కంటే డెవిల్సే ఎక్కువ సహాయపడతాయని అంటాడు. ఆ మాటలు చెప్పిన వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా జోంబీస్ గా మారిపోతారు. వెంటనే వాళ్ళందరూ కలిసి డెంజీపై అటాక్ చేస్తారు. డెంజీ మొదట్లో ఫైట్ చేయడానికి ట్రై చేసినా వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉండడం వల్ల చివరికి వాళ్ళు డెంజీని దారుణంగా కొట్టి ముక్కలు ముక్కలుగా చేసేస్తారు. అక్కడే పొచిత కూడా పడుకొని ఇదంతా చూస్తూ ఉంటుంది. కానీ తన ఫ్రెండ్ పరిస్థితి చూసి అది తట్టుకోలేకపోతుంది. వెంటనే పొచిత డెంజీ దగ్గరికి వెళ్లి తన బాడీని డెంజీతో కలిపేస్తుంది. అలాగే తనలో కలిపేసుకున్నందుకు నీ కలలు నాకు చూపించాలని చెప్తుంది. దానికి డెంజీ కూడా ఒప్పుకుంటాడు. కొద్దిసేపటి తర్వాత చనిపోయిన డెంజీ ఒక్కసారిగా కళ్ళు తెరుస్తాడు. కానీ ఇప్పుడు తను మామూలు మనిషి కాదు. తన ఛాతి దగ్గర చిన్న చైన్సా సౌండ్ రావడం మొదలవుతుంది. వెంటనే డెంజీ తన ఛాతికి ఉన్న తాడుని లాగుతాడు. ఇప్పుడు ఒక్కసారిగా తన తల నుంచి పెద్ద చైన్సా బయటికి వస్తుంది. అలాగే చేతుల నుంచి కూడా చైన్సాస్ వస్తాయి. అలా మొదటిసారి డెంజీ చైన్సా మ్యాన్ గా మారిపోతాడు. అక్కడే ఉన్న జోంబీస్ అందరూ కూడా భయపడతారు. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఎందుకంటే డెంజీ ఇప్పుడు పూర్తిగా మాన్స్టర్ లా మారిపోతాడు. ఒక్కొక్క జోంబీని చీల్చి ముక్కలు ముక్కలుగా చేస్తూ ముందుకు వెళ్తుంటాడు. రక్తం మొత్తం గోడ మీద పడుతుంది. చివరికి జాంబీ డెవిల్ కూడా జైంట్ రూపంలోకి మారి అటాక్ చేస్తుంది. కానీ డెంజీ దాన్ని కూడా చైన్సోతో ముక్కలు ముక్కలుగా చేసి చంపేస్తాడు. అలాగే మొత్తం ప్లేసు బ్లడ్ బాత్ గా మారిపోతుంది. తర్వాత అక్కడికి పబ్లిక్ సేఫ్టీ డెవిల్ హంటర్స్ వస్తారు. వాళ్ళలో ఒక అమ్మాయి డెంజీని చూసి షాక్ అవుతుంది. ఆమె పేరు మకిమా. ఆమె డెంజీని చూసి నువ్వు మనిషివా లేక డెవిల్వా అని అడుగుతుంది. కానీ డెంజీ మాత్రం ఏమీ మాట్లాడలేక సైలెంట్ గా ఉంటాడు. అప్పుడే మకిమా తన దగ్గరకు వచ్చి నా దగ్గర పని చేస్తావా లేక నేను నిన్ను చంపేయాలా అని అడుగుతుంది. కానీ డెంజీకి మాత్రం లైఫ్ లో మొదటిసారి ఎవరో తనతో అవసరం ఉన్నట్టు మాట్లాడడం చాలా కొత్తగా అనిపిస్తుంది. అందుకే వెంటనే తనతో వెళ్ళడానికి ఒప్పుకుంటాడు. అలాగే మకిమా డెంజీని బయటకు తీసుకువెళ్లి తినడానికి బ్రెడ్ జామ్ ఇస్తుంది. డెంజీ వాటిని చూసి చాలా ఎమోషనల్ అవుతాడు. ఎందుకంటే ఇంత మంచి ఫుడ్ తను ఎప్పుడు తినలేదు. అలా మొదటిసారి తనకి ఈ లైఫ్ మారిపోతుందేమో అనిపిస్తుంది. కానీ తనకి తెలియంది అసలు నైట్ మేర్ ఇప్పుడే మొదలయ్యింది. ఇప్పుడు డెంజీ మొదటిసారి కడుపు నిండా తిని ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటాడు. ఇంతకు ముందు వరకు వీధుల్లో ఆకలితో తిరిగిన వాడు ఇప్పుడు సాఫ్ట్ బెడ్ మీద పడుకొని ఉంటాడు. తనకి ఇదంతా ఒక కలలా అనిపిస్తుంది. కానీ అప్పుడే మనకి మాకిమా కనిపిస్తుంది. ఆమె డెంజీని పబ్లిక్ సేఫ్టీ హెడ్ క్వార్టర్స్ కి తీసుకువెళ్తుంది. ఇదే డెవిల్స్ ని చంపే ఆర్గనైజేషన్. అక్కడ చాలా మంది డెవిల్ హంటర్స్ కనిపిస్తారు. వీళ్ళందరూ కూడా డేంజరస్ డెవిల్స్ తో ఫైట్ చేసిన వాళ్ళే. కానీ అక్కడ ఉన్న చాలా మందికి డెంజీ అస్సలు నచ్చడు. ఎందుకంటే తను ఆఫ్ డెవిల్ అని వాళ్ళకి ఆల్రెడీ తెలిసిపోయింది. అప్పుడే అక్కడికి ఒక అబ్బాయి వస్తాడు. తన పేరు అకి. తను చాలా సీరియస్ డెవిల్ హంటర్. తన ఫ్యామిలీని డెవిల్స్ చంపేయడంతో వాళ్ళ మీద చాలా కోపంతో ఉంటాడు. ఇప్పుడు గన్ డెవిల్ ని చంపడమే తన గోల్. అలాగే మకిమా డెంజీని అకి టీంలో పెడుతుంది. కానీ అకికి మాత్రం ఇది అస్సలు నచ్చదు. ఎందుకంటే డెంజీ చిన్న పిల్లర్లా బిహేవ్ చేస్తూ ఉంటాడు. తర్వాత అకి డెంజీని బయటికి తీసుకువెళ్లి ఈ పని ఎంత డేంజరస్ గా ఉంటుందో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు.
చాలా మంది రివెంజ్ కోసం ఈ జాబ్ లోకి వస్తారని చెప్తాడు. కానీ డెంజీ మాత్రం నేను అమ్మాయిలతో దగ్గర అవ్వడానికి వచ్చా అని చెప్తాడు. ఆ మాట విన్నాక అకీకి చాలా కోపం వస్తుంది. వెంటనే డెంజీని కొట్టడం మొదలు పెడతాడు. కానీ డెంజీ కూడా వెనక్కి తగ్గడు. ఇద్దరు అక్కడే ఫైట్ చేసుకుంటారు. చివరికి అకి డెంజీని ఈ పనిని వదిలేసి వెళ్ళిపో అంటాడు. కానీ డెంజీ మాత్రం ఇప్పుడు నాకు మంచి లైఫ్ దొరికింది, దాన్ని అస్సలు వదులుకోనని చెప్తాడు. ఆ మాట విన్నాక అక్కి సైలెంట్ అయిపోతాడు. తర్వాత ఇద్దరికి ఒక మిషన్ వస్తుంది. ఒక డెవిల్ బిల్డింగ్ లో దాక్కుని ఉందని సమాచారం. వెంటనే ఇద్దరు అక్కడికి వెళ్తారు. బిల్డింగ్ మొత్తం చాలా భయంకరంగా ఉంటుంది. లోపల బ్లడ్ స్టేర్స్ కనిపిస్తాయి. అలా లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా ఆ డెవిల్ వాళ్ళ మీద అటాక్ చేస్తుంది. వెంటనే అకి కత్తి తీసి చాలా స్పీడ్ గా దానిపై అటాక్ చేస్తాడు. డెంజీ కూడా ఫైట్ కి రెడీ అవుతాడు. కానీ అకి ముందే దాన్ని ఆల్మోస్ట్ చంపేస్తాడు. అది చూసిన డెంజీ షాక్ అవుతాడు. ఎందుకంటే అకి నిజంగా పవర్ఫుల్ డెవిల్ అంటారని తనకి అప్పుడు అర్థమవుతుంది. తర్వాత వాళ్ళు మిషన్ కంప్లీట్ చేసి బయటికి వస్తారు. కానీ అప్పుడే మకీమా డెంజీని పిలుస్తుంది. అలాగే తనతో మాట్లాడుతూ నువ్వు నా మాట వినాలి, ఒక డాగ్ లాగా లాయల్ గా ఉండాలని చెప్తుంది. కానీ డెంజీకి మాత్రం అవి ఇన్సల్ట్ గా అనిపించవు. ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరు తనని కేర్ చేయలేదు. ఇప్పుడు మకీమా మాత్రం తనతో సాఫ్ట్ గా మాట్లాడుతుంది. అందుకే డెంజీ పూర్తిగా ఆమె మాయలో పడిపోతాడు. తర్వాత మకీమా డెంజీని ఇంకో ఇద్దరు డెవిల్ హంటర్స్ దగ్గరికి తీసుకువెళ్తుంది. అక్కడే మనకి ఒక అమ్మాయి కనిపిస్తుంది. తన పేరు పవర్. చూడ్డానికి అమ్మాయిలా ఉన్న నిజానికి అది ఒక డెవిల్. అలాగే ఇంకో తన పేరు హిమోనో. వీళ్ళిద్దరు కూడా ఒకే టీమ్ లో పనిచేస్తుంటారు. కానీ పవర్ చాలా వైలెంట్ గా ఉంటుంది. ఎవ్వరు మాటలు కూడా పూర్తిగా వినదు. అప్పుడే మకిమా డెంజీకి ఒక కొత్త పనిని అప్పగిస్తుంది. పవర్ ని తీసుకొని ఒక డెవిల్ ని చంపమని చెప్తుంది. అలా డెంజీ పవర్ ఇద్దరు కలిసి బయటికి వెళ్తారు. కానీ పవర్ మాత్రం డెవిల్ హంటర్స్ గురించి పెద్దగా పట్టించుకోదు. అలాగే మనుషులు కూడా తనకి అంతగా ఇష్టం ఉండరు. అలా వెళ్తూ ఉండగా పవర్ ఒక్కసారిగా ఒక డెవిల్ ని చూసి దాని మీదకి దూకేస్తుంది. వెంటనే తన పెద్ద హ్యామర్ ని బయటికి తీసి దాన్ని ముక్కలు ముక్కలుగా చేసేస్తుంది. అది చూసిన డెంజీ కూడా షాక్ అవుతాడు. ఎందుకంటే పవర్ కూడా చాలా డేంజరస్ అని తనకి అర్థమవుతుంది. కానీ అప్పుడే పవర్ డెంజీని ఒక సీక్రెట్ ప్లేస్ కి తీసుకువెళ్తుంది. అక్కడ తన పిల్లి ఉంటుంది. దాని పేరు మియావ్. అలాగే ఒక బ్యాడ్ డెవిల్ తన పిల్లిని తీసుకుపోతుందని చెప్పి ఇప్పుడు ఆ పిల్లిని తిరిగి తెస్తే డెంజీకి ఒక రివార్డ్ ఇస్తానని చెప్తుంది. ఆ మాట విన్నాక డెంజీ వెంటనే ఒప్పుకుంటాడు. ఎందుకంటే తను ఇప్పటికీ చాలా నార్మల్ జీవితంలోనే బతుకుతుంటాడు. అలా ఇద్దరు కలిసి బ్యాట్ డెవిల్ దగ్గరికి బయలుదేరతారు. కానీ వాళ్ళకి తెలీదు అక్కడ చాలా ప్రమాదం ఎదురు చూస్తుంది అని. ఇప్పుడు డెంజీ మైండ్ లో ఒకటే విషయం తిరుగుతూ ఉంటుంది, పవర్ చెప్పిన రివార్డు. ఎందుకంటే ఇప్పటి వరకు తన లైఫ్ లో ఏ అమ్మాయితో కూడా దగ్గరగా ఉండలేదు. అందుకే ఇప్పుడు పవర్ ఇచ్చిన మాటని చాలా సీరియస్ గా తీసుకుంటాడు. కానీ పవర్ మాత్రం డెంజీని అస్సలు నమ్మదు. ఎందుకంటే తనకి హ్యూమన్స్ అంటే అస్సలు పెద్దగా ఇష్టం ఉండదు. అయినా కూడా తన పిల్లి మియావ్ కోసం డెంజీని యూజ్ చేసుకోవాలి అనుకుంటుంది. అలా ఇద్దరు ఒక పాడుబడిన బిల్డింగ్ దగ్గరికి చేరుకుంటారు. ఈ ప్రదేశం కూడా చాలా దారుణంగా ఉంటుంది. చుట్టూ ఎముకలు పడిపోయి ఉంటాయి. ఎక్కడ చూసినా బ్లడ్ వాసనే వస్తూ ఉంటుంది. ఇప్పుడు లోపలికి వెళ్ళి నా పిల్లిని తీసుకురావాలి అని చెప్తుంది. కానీ అప్పుడే అసలు విషయం బయటపడుతుంది. పవర్ డెంజీని ట్రాప్ చేసిందని తెలుస్తుంది. వెంటనే బ్యాట్ డెవిల్ పైనుంచి వచ్చి డెంజీని పట్టుకుంటుంది. అలాగే పవర్ కూడా తనని మోసం చేస్తుంది. ఎందుకంటే బ్యాట్ డెవిల్ పిల్లిని బంధించి పెట్టుకుని ఉంటుంది. ఇప్పుడు డెంజీని ఇస్తేనే తన పిల్లిని వదిలేస్తానని పవర్ తో ఆ డెవిల్ డీల్ చేసుకుంటుంది. అందుకే పవర్ డెంజీని నమ్మించి ఇక్కడి వరకు తీసుకువచ్చి ఆ డెవిల్ కి అప్పగిస్తుంది. అది చూసిన డెంజీ పూర్తిగా షాక్ అవుతాడు. ఇప్పటి వరకు ఆ అమ్మాయి తనని నమ్మినట్టు అనిపించింది. కానీ మళ్ళీ తనని యూజ్ చేసుకుంటున్నారని ఫీల్ అవుతాడు. తర్వాత బ్యాడ్ డెవిల్ డెంజీని తన నోట్లో వేసుకుని తినేయడానికి ట్రై చేస్తుంది. కానీ అప్పుడే డెంజీకి పొచిత గుర్తుకు వస్తుంది. వెంటనే తన ఛాతి మీద ఉన్న తాడుని లాగేస్తాడు. ఇప్పుడు ఒక్కసారిగా చైన్సా మ్యాన్ గా మారిపోతాడు. బ్యాడ్ డెవిల్ కూడా ఇది చూసి షాక్ అవుతుంది. ఎందుకంటే డెంజీ మామూలు మనిషి కాదని దానికి అర్థమవుతుంది. వెంటనే ఇద్దరి మధ్య ఫైట్ స్టార్ట్ అవుతుంది. బ్యాడ్ డెవిల్ చాలా పెద్దగా ఉంటుంది. తన రెక్కలతో మొత్తం బిల్డింగ్ ని కూడా నాశనం చేస్తుంది. కానీ డెంజీ మాత్రం మాత్రం భయపడడు. చైన్సోతో దాని బాడీని కట్ చేస్తూ అటాక్ చేస్తుంటాడు. అలా ఫైట్ జరుగుతూ ఉండగా బ్యాడ్ డెవిల్ ఒక్కసారిగా బయటకి ఎగిరిపోతుంది. అలాగే సిటీలో ఉన్న మనుషుల్ని పట్టుకొని తినడం మొదలు పెడుతుంది. అది చూసిన డెంజీకి చాలా కోపం వస్తుంది.
ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆకలితో ఎంత బాధగా ఉంటుందో తనకి తెలుసు. కానీ ఈ డెవిల్ మాత్రం మనుషుల్ని బొమ్మల్లా తింటూ ఉంది. వెంటనే డెంజీ బిల్డింగ్ పై నుంచి జంప్ చేసి బ్యాడ్ డెవిల్ ఫేస్ మీద చైన్సోని దింపుతాడు. ఇప్పుడు దారుణమైన ఫైట్ మొదలవుతుంది. బ్లడ్ మొత్తం గాల్లో ఎగురుతుంది. చివరికి డెంజీ బ్యాడ్ డెవిల్ ని రెండుగా చీల్చేస్తాడు. అలా డెవిల్ చనిపోతుంది. కానీ అప్పుడే ఇంకో ప్రమాదం వస్తుంది. ఎందుకంటే బ్యాడ్ డెవిల్ గర్ల్ ఫ్రెండ్ అయిన లీచ్ డెవిల్ అక్కడికి వస్తుంది. ఇది బ్యాడ్ డెవిల్ బాడీని చూసి చాలా కోపంతో డెంజీపై అటాక్ చేస్తుంది. అలాగే చైన్సో హార్ట్ ని తీసుకోవాలని ట్రై చేస్తుంది. లీచ్ డెవిల్ చాలా పెద్దగా ఉంటుంది. తన టంగ్ తో డెంజీని పట్టుకొని ఆల్మోస్ట్ చంపేస్తుంది. డెంజీ కూడా చాలా వీక్ అయిపోతాడు. ఎందుకంటే ముందే బ్యాడ్ డెవిల్ తో ఫైట్ చేసి చాలా అలసిపోయి ఉంటాడు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఓడిపోతాడు అనుకునే టైంలో ఒక్కసారిగా ఒక కత్తి వచ్చి లీచ్ డెవిల్ ఛాతిలో దిగుతుంది. వెనక్కి తిరిగి చూస్తే అక్కడికి అకీ ఎంట్రీ ఇస్తాడు. వెంటనే తన ఫాక్స్ డెవిల్ పవర్ ని యూజ్ చేస్తాడు. ఒక జైంట్ ఫాక్స్ వచ్చి లీచ్ డెవిల్ ని నోట్లో పట్టుకొని ముక్కలు ముక్కలుగా చేసేస్తుంది. అలా డెవిల్ కూడా చనిపోతుంది. అది చూసిన డెంజీ పూర్తిగా షాక్ అవుతాడు. ఎందుకంటే అకీ పవర్స్ ఎంత డేంజరసో ఇప్పుడు తనకి అర్థమవుతుంది. తర్వాత పవర్ తన పిల్లిని తిరిగి చూసి చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఎందుకంటే మియావ్ మాత్రమే తనకి నిజమైన ఫ్యామిలీ. ఇప్పుడు పవర్ కూడా డెంజీ మీద గౌరవం పెరుగుతుంది. ఎందుకంటే తన కోసం డెంజీ నిజంగానే రిస్క్ తీసుకున్నాడు. తర్వాత పవర్ డెంజీ దగ్గరికి వచ్చి తన ప్రామిస్ ని గుర్తుకు చేస్తుంది. అలాగే డెంజీకి రివార్డ్ ఇస్తుంది. కానీ డెంజీకి మాత్రం తను ఊహించుకున్నంత స్పెషల్ గా అయితే ఆ రివార్డ్ అనిపించదు. ఎందుకంటే తన ఫస్ట్ టైం అర్థమవుతుంది కొన్ని డ్రీమ్స్ నిజమయ్యాక కూడా ఎంటీగా అనిపిస్తాయి అని. అదే సమయంలో మకిమా మాత్రం ఇంకా డెంజీ మైండ్ ని పూర్తిగా కంట్రోల్ చేస్తూనే ఉంటుంది. తర్వాత మనకి అకీ కనిపిస్తాడు. తను డెంజీ పవర్ ని ఒక అపార్ట్మెంట్ కి తీసుకువస్తాడు. ఇక నుంచి వీళ్ళందరూ కలిసి ఇక్కడే ఉండాలని చెప్తాడు. కానీ పవర్ అంత నీట్ గా ఉండదు. బాత్రూమ్ ని కూడా సరిగ్గా క్లీన్ చేయదు. అలాగే ఫుడ్ కూడా దొంగిలించి తింటుంది. అది చూసి అకీకి చాలా ఇరిటేషన్ వస్తుంది. డెంజీ కూడా మొదట్లో షాక్ అవుతాడు. ఎందుకంటే పవర్ పూర్తిగా ఒక అడవి మనిషిలా బిహేవ్ చేస్తుంది. అయినా కూడా కొద్దిగా వాళ్ళ మధ్య దోస్తి మొదలవుతుంది. అలా కొన్ని రోజుల తర్వాత వాళ్ళ టీం కి ఇంకో మిషన్ వస్తుంది. ఒక హోటల్లో డెవిల్ ఉన్నట్టు ఆనవాళ్లు ఉన్నాయని సమాచారం వస్తుంది. వెంటనే హకీ, హిమోనో, డెంజీ, పవర్ ఇంకా మిగతా డెవిల్ హంటర్స్ అందరూ కలిసి అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత హిమోనో డెంజీతో మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. అలాగే మకిమా మీద క్రష్ పెట్టుకోవద్దు అని వార్నింగ్ కూడా ఇస్తుంది. ఎందుకంటే మకిమా డేంజరస్ అని ఆమెకి ఆల్రెడీ తెలుసు. కానీ డెంజీ మాత్రం ఆమె మాటల్ని పెద్దగా పట్టించుకోడు. తర్వాత వాళ్ళందరూ హోటల్లోకి ఎంటర్ అవుతారు. మొదట్లో అంత నార్మల్ గానే అనిపిస్తుంది. కానీ కొద్దిసేపటి తర్వాత వాళ్ళకి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. వాళ్ళు 8వ ఫ్లోర్ లో చిక్కుకుపోయారని అర్థమవుతుంది. ఎంత మెట్లు ఎక్కినా దిగినా మళ్ళీ అదే ఫ్లోర్ కి తిరిగి వస్తూ ఉంటారు. విండోస్ కూడా ఓపెన్ అవ్వవు. ఫోన్స్ పనిచేయవు. అందరూ పూర్తిగా ట్రాప్ అయిపోతారు. అది చూసిన అక్కడ ఉన్న డెవిల్ హంటర్స్ అందరూ టెన్షన్ పడిపోతూ ఉంటారు. అప్పుడే హిమోనో ఇది ఎటర్నిటీ డెవిల్ పని అని చెప్తుంది. ఈ డెవిల్ ఇన్ఫినిటీ స్పేస్ ని క్రియేట్ చేసి మనుషుల్ని స్లోగా మెంటల్లీ బ్రేక్ చేస్తుందని చెప్తుంది. అలాగే ఇప్పుడు వాళ్ళు బయటికి వెళ్లడం చాలా కష్టమని అందరికీ తెలుస్తుంది. కొద్దిసేపటి తర్వాత వాల్స్ నుంచి ఫ్లష్ బయటికి రావడం మొదలవుతుంది. అలాగే హోటల్ మొత్తం నెమ్మదిగా డెవిల్ బాడీలా మారిపోతుంది. అది చూసి అందరికీ భయం వేయడం మొదలవుతుంది. కానీ అప్పుడే ఎటర్నిటీ డెవిల్ వాళ్ళతో మాట్లాడుతుంది. నాకు చైన్సో హార్ట్ కావాలి. డెంజీని నాకు ఇస్తే మిగతా వాళ్ళని వదిలేస్తానని చెప్తుంది. ఆ మాట విన్న వెంటనే అక్కడ ఉన్న కొంతమంది డెవిల్ హంటర్స్ నిజంగానే డెంజీని ఆ డెవిల్ కి ఇచ్చేయాలి అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ ప్రాణాలే ముఖ్యం కాబట్టి. కానీ అకీ మాత్రం దీనికి ఒప్పుకోడు. ఎందుకంటే ఇప్పుడు డెంజీ ఇంపార్టెంట్ అని తనకి అర్థమవుతుంది. అదే సమయంలో పవర్ మాత్రం భయపడి పారిపోవడానికి ట్రై చేస్తుంది. అది చూసిన డెంజీ కూడా షాక్ అవుతాడు. ఇప్పుడు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇప్పుడు తనకి పూర్తిగా అర్థమవుతుంది. అలా కొద్దిసేపటి తర్వాత ఆకలి, భయం వల్ల అందరూ వీక్ అయిపోతూ ఉంటారు. హోటల్లో ట్రాప్ అయ్యి వాళ్ళ మైండ్స్ కూడా నెమ్మదిగా ఆ డెవిల్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంటాయి. కానీ డెంజీ మాత్రం అందరికి ఒక ఐడియా చెప్తాడు. ఈ డెవిల్ కి నొప్పి అంటే అస్సలు నచ్చదు. అందుకే దీన్ని మొత్తంగా నేను కట్ చేస్తూనే ఉంటాను అంటాడు. ఆ మాట విన్నాక అందరూ అతన్ని ఆశ్చర్యంగా చూస్తారు. కానీ డెంజీ మాత్రం సీరియస్ గానే అంటాడు. ఎందుకంటే తనకి ఇప్పుడు ఒక విషయం అర్థమవుతుంది. ఈ డెవిల్ ని సాధారణంగా అయితే చంపలేం. అందుకే కంప్లీట్ గా దాని ఊహకు అందకుండా ఫైట్ చేయాలి అనుకుంటాడు.
అలా చివరికి డెంజీ ఎటర్నిటీ డెవిల్ బాడీలోకి జంప్ చేస్తాడు. అలా ఇప్పుడు దారుణమైన ఫైట్ జరుగుతుంది. హోటల్ మొత్తం బ్లడ్ తో నిండిపోతుంది. చైన్సో సౌండ్ తో మొత్తం బిల్డింగ్ దద్దరిల్లిపోతుంది. కానీ ఎటర్నిటీ డెవిల్ మాత్రం చనిపోదు. ఎంత కట్ చేసినా మళ్ళీ రీబిల్డ్ అవుతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న డెవిల్ హంటర్స్ అందరూ షాక్ అవుతారు. ఎందుకంటే నార్మల్ మనిషి అయితే ఎంతసేపు ఫైట్ చేయలేడు. కానీ డెంజీ మాత్రం పెయిన్ ని కూడా ఎంజాయ్ చేస్తున్నట్టు నాన్ స్టాప్ గా అటాక్ చేస్తూనే ఉంటాడు. అలాగే ఎటర్నిటీ డెవిల్ కూడా ఒక్కసారిగా భయం వేయడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇంతవరకు అందరూ భయపడ్డారు. కానీ ఇప్పుడు మొదటిసారిగా తనకే భయం వేస్తుంది. అలా డెంజీ 3 రోజుల పాటు నాన్ స్టాప్ గా దాన్ని కట్ చేస్తూనే ఉంటాడు. చివరికి ఎటర్నిటీ డెవిల్ పెయిన్ తట్టుకోలేక నన్ను చంపే అని అడుక్కోవడం స్టార్ట్ చేస్తుంది. వెంటనే డెంజీ ప్రాణం ఎక్కడ నరికితే పోతుందో అక్కడ మొత్తం నాశనం చేస్తాడు. అలా ఎటర్నిటీ డెవిల్ కూడా చనిపోతుంది. అదే టైంలో హోటల్ మళ్ళీ నార్మల్ గా మారిపోతుంది. అలా చివరిగా అందరూ బయటికి వస్తారు. కానీ వాళ్ళందరూ డెంజీని కొత్తగా చూడడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి క్లియర్ గా అర్థమవుతుంది డెంజీ ఒక నార్మల్ డెవిల్ హంటర్ కాదు అని. తర్వాత అందరూ కలిసి రెస్టారెంట్ కి వెళ్తారు. అక్కడ చిన్న పార్టీ జరుగుతుంది. హిమోనో కూడా డెంజీతో ఫ్రెండ్లీగా మాట్లాడుతుంది. అలాగే మకిమా మీద క్రష్ పెట్టుకోవడం డేంజరస్ అని మళ్ళీ చెప్తుంది. కానీ డెంజీ మాత్రం మకిమా గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు తన గోల్ మకిమాకి దగ్గరవ్వడమే. అలా పార్టీ జరుగుతూ ఉండగా అందరూ డ్రింక్ చేస్తూ ఉంటారు. కానీ డెంజీకి ఏజ్ తక్కువ కాబట్టి తనని డ్రింక్ చేయనివ్వరు. అప్పుడే హిమోనో డెంజీని ఆట పట్టిస్తుంది. అలాగే తనతో చాలా క్లోజ్ గా మాట్లాడుతుంది. అది చూసి డెంజీ పూర్తిగా నర్వస్ గా అయిపోతాడు. ఎందుకంటే ఒకవైపు మకిమా, ఇంకోవైపు హిమోనో ఇద్దరు తన లైఫ్ ని కన్ఫ్యూజ్ చేయడం మొదలు పెడతారు. అలా పార్టీ అయిపోయిన తర్వాత హిమోనో పూర్తిగా మందు మత్తులో మునిగిపోతుంది. వెంటనే డెంజీని తన ఇంటికి తీసుకువెళ్తుంది. తర్వాత డెంజీ బెడ్ మీద పడుకొని ఉండగా హిమోనో తన దగ్గరికి వస్తుంది. అలాగే తనతో రొమాంటిక్ గా మాట్లాడడం మొదలు పెడుతుంది. డెంజీ కూడా పూర్తిగా టెన్షన్ పడిపోతాడు. ఎందుకంటే తనకి ఇలాంటి సిచ్యువేషన్ ఇదే మొదటిసారి. అలాగే హిమోనో నాతో ఉంటావా అని అడుగుతుంది. కొద్దిసేపటి తర్వాత డెంజీ ఆల్మోస్ట్ టెంప్ట్ అయిపోతాడు. కానీ అప్పుడే తనకి మకిమా గుర్తుకు వస్తుంది. ఎందుకంటే తనకి నిజంగా ఇష్టమైనది మకిమానే అని తనకి అర్థమవుతుంది. అందుకే చివరికి హిమోనోతో ఏమీ మాట్లాడకుండా అక్కడే పడుకుంటాడు. తర్వాత నెక్స్ట్ మార్నింగ్ డెంజీ లేచి చూస్తే హిమోనో నార్మల్ గా బిహేవ్ చేస్తుంది. అలాగే నిన్న జరిగిన విషయాల గురించి పెద్దగా మాట్లాడదు. కానీ అప్పుడే హిమోనో డెంజీకి ఒక సీక్రెట్ చెప్తుంది. అకి మాకిమాని చాలా ఇష్టపడతాడని చెప్తుంది. అది విన్న వెంటనే డెంజీ పూర్తిగా షాక్ అవుతాడు. ఎందుకంటే ఇప్పుడు తనకి అకి ఒక ఆపోజిట్ పర్సన్ గా కనిపించడం స్టార్ట్ అవుతుంది. కానీ అదే సమయంలో బయట ఒక పెద్ద ప్రమాదమే వాళ్ళ కోసం వెయిట్ చేస్తుంది. ఎందుకంటే గన్ డెవిల్ కి సంబంధించిన ఎనిమీస్ ఇప్పుడు స్లోగా మూవ్ అవుతూ ఉంటారు. అలాగే వాళ్ళ టార్గెట్ కూడా చైన్సో హార్టే అవుతుంది. కానీ ఈ విషయం మాత్రం ఇప్పటి వరకు ఎవరికి తెలీదు. ఇప్పుడు డెంజీ లైఫ్ మరింత డేంజరస్ గా మారిపోతుంది. తర్వాత హిమోనో ఇంట్లో జరిగిన విషయాల గురించే ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఒకవైపు మకిమా, ఇంకోవైపు హిమోనో ఇద్దరు తన లైఫ్ ని కన్ఫ్యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. కానీ అప్పుడే హిమోనో చెప్పిన ఒక విషయం తన మైండ్ లోనే తిరుగుతూ ఉంటుంది. అకి కూడా మకిమోను ఇష్టపడుతున్నాడు అని. అది తెలియగానే డెంజీ చాలా జెలస్ ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఇప్పటి వరకు మకిమా మీద తనకే స్పెషల్ కనెక్షన్ ఉందనుకున్నాడు. కానీ ఇప్పుడు అకి కూడా అదే ఫీలింగ్స్ తో ఉన్నాడని అర్థమవుతుంది. తర్వాత మనకి అకి, హిమోనో ఇద్దరు కనిపిస్తారు. వాళ్ళిద్దరు చాలా సంవత్సరాల నుంచి కలిసి మిషన్స్ చేస్తున్నారు. అలాగే హిమోనోకి అకి అంటే చాలా ఇష్టం. కానీ అకి మాత్రం తన మైండ్ ని మొత్తం గన్ డెవిల్ రివెంజ్ మీదే పెట్టుకుంటాడు. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే హిమోనో అకిని అడుగుతుంది, ఒకవేళ గన్ డెవిల్ ని చంపిన తర్వాత నీ లైఫ్ లో ఇంకేం మిగులుతుంది అని. కానీ అకి మాత్రం సైలెంట్ అయిపోతాడు. ఎందుకంటే రివెంజ్ తప్ప తనకి ఇంకో పర్పస్ లేదు. అలా కొన్ని రోజుల తర్వాత వాళ్ళందరూ కలిసి సిటీలో ట్రైన్ స్టేషన్ దగ్గరికి వెళ్తారు. అక్కడ మొదట్లో నార్మల్ గానే ఉంటుంది. జనాలందరూ వాళ్ళ పనుల్లో బిజీగా ఉంటారు. కానీ అప్పుడే సడన్ గా సిచ్యువేషన్ పూర్తిగా మారిపోతుంది. ఎందుకంటే కొంతమంది సడన్ గా అక్కడికి వచ్చి గన్స్ తీసి డెవిల్ హంటర్స్ మీద ఫైరింగ్ స్టార్ట్ చేస్తారు. అదే సమయంలో మకిమా కూడా ట్రైన్ లో వెళ్తూ ఉంటుంది. ఒక్కసారిగా కొంతమంది గ్యాంగ్స్టర్స్ ఆమె మీద కూడా అటాక్ చేస్తారు. ట్రైన్ మొత్తం
మొత్తం రక్తంతో తడిసిపోతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ చనిపోతుంటారు. అలాగే మకిమాను కూడా షూట్ చేస్తారు. అది చూసి అక్కడ ఉన్న అందరూ షాక్ అవుతారు. ఎందుకంటే ఇప్పటి వరకు అన్స్టాపబుల్ గా కనిపించిన మకిమా ఒక్కసారిగా చనిపోయినట్టు అనిపిస్తుంది. అదే సమయంలో బయట డెంజీపై కూడా అటాక్ జరుగుతుంది. ఒక్కసారిగా ఒక అమ్మాయి తన దగ్గరకు వచ్చి గన్తో కాలుస్తుంది. వెంటనే ఇంకో అబ్బాయి కూడా అటాక్ చేస్తాడు. తన పేరు కటానా మ్యాన్. వాడు కూడా డెంజీ లాగే సగం డెవిల్ సగం మనిషి. అలాగే తన తాతని డెంజీ చంపాడని రివెంజ్ కోసం వచ్చాడు. వెంటనే కటానా మ్యాన్ తన చెస్ట్ లో ఉన్న ట్రిగర్ ని యాక్టివ్ చేస్తాడు. అంతే, తన చేతుల నుంచి తల నుంచి బ్లేడ్స్ బయటికి వస్తాయి. అలా మొదటిసారి కటానా మ్యాన్ ఫుల్ ఫామ్ లోకి వస్తాడు. అది చూసి డెంజీ కూడా షాక్ అవుతాడు. ఎందుకంటే తనలాగే ఇంకో మాన్స్టర్ ఇప్పుడు ఎదురుగా నిలబడింది. వెంటనే ఇద్దరి మధ్య దారుణమైన ఫైటింగ్ స్టార్ట్ అవుతుంది. స్టేషన్ మొత్తం నాశనం అయిపోతుంది. డెంజీ చైన్సోతో అటాక్ చేస్తుంటే కటానా మ్యాన్ తన బ్లేడ్స్ తో కౌంటర్ ఇస్తుంటాడు. కానీ కటానా మ్యాన్ చాలా తెలివైన ఫైటర్. కొద్దిసేపటికే డెంజీని ఓవర్ పవర్ చేసేస్తాడు. చివరికి తన బ్లేడ్ తో డెంజీని రెండుగా కట్ చేస్తాడు. అలా డెంజీ అక్కడే పడిపోతాడు. అదే టైంలో మరోవైపు హిమోనో అకి కూడా ఎనిమీస్ తో ఫైట్ చేస్తుంటారు. కానీ వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా మారిపోతుంది. ఎందుకంటే అటాకర్స్ దగ్గర గన్స్ ఉండడంతో చాలా మంది డెవిల్ హంటర్స్ అక్కడే చనిపోతారు. ఇప్పుడు మొత్తం పబ్లిక్ సేఫ్టీ టీం నాశనం అయిపోతున్నట్టు కనిపిస్తుంది. అలాగే అక్కడ ఉన్న వాళ్ళకు కూడా అర్థమవుతుంది, ఇప్పటి వరకు చూసిన చిన్న చిన్న డెవిల్స్ అస్సలు డేంజరస్ కాదు అని. అసలు యుద్ధం ఇప్పుడే స్టార్ట్ అయింది. అలా కొంతసేపటి వరకు నార్మల్ గా కనిపించిన సిటీ ఇప్పుడు మొత్తం బ్లడ్ బాత్ గా మారిపోతుంది. డెవిల్ హంటర్స్ మీద ఎక్కడ చూసినా అటాక్స్ జరుగుతూ ఉంటాయి. చాలా మంది అక్కడికక్కడే చనిపోతారు. అలాగే డెంజీ కూడా కటానా మ్యాన్ చేతిలో ఓడిపోయి నేల మీద పడిపోయి ఉంటాడు. అది చూసిన అందరూ పూర్తిగా షాక్ అవుతారు. ఎందుకంటే ఇప్పటి వరకు డెంజీ ఆల్మోస్ట్ అన్స్టాపబుల్ గా కనిపించాడు. కానీ ఇప్పుడు తనకి తనలాగే ఉండే ఇంకో హైబ్రిడ్ డెవిల్ వచ్చి తనని చాలా ఈజీగా ఓడిస్తాడు. అలాగే కటానా మ్యాన్ తో పాటు ఉన్న అమ్మాయి కూడా చాలా డేంజరస్ గా ఉంటుంది. ఆమె పేరు అకానే. ఈమె స్నేక్ డెవిల్ తో కాంటాక్ట్ చేసుకుని ఉంటుంది. అలాగే వాళ్ళ టార్గెట్ ఒక్కటే చైన్సో హార్ట్ ని తీసుకెళ్లడం. ఇప్పుడు వాళ్ళు మొత్తం మిషన్ ని కంప్లీట్ చేసినట్టే అనిపిస్తుంది. అదే సమయంలో మరోవైపు అకి కూడా చాలా డేంజరస్ సిచ్యువేషన్ లో ఉంటాడు. తనపై గన్స్ అటాక్స్ జరుగుతూ ఉంటాయి. కానీ అప్పుడే హిమోనో అతన్ని కాపాడడానికి ముందుకు వస్తుంది. వెంటనే తన గోస్ట్ డెవిల్ పవర్ ని యూజ్ చేస్తుంది. ఒక పెద్ద ఇన్విజిబుల్ హ్యాండ్ వచ్చి ఎనిమీస్ పై అటాక్ చేస్తుంది. కానీ కటానా మ్యాన్ మాత్రం చాలా పవర్ఫుల్ గా ఉంటాడు. వెంటనే తన స్పీడ్ తో అకిని ఆల్మోస్ట్ చంపేస్తాడు. అది చూసిన హిమోనో చాలా భయపడిపోతుంది. ఎందుకంటే అకి చనిపోతే తను తట్టుకోలేదు. అందుకే ఒక ప్రమాదకరమైన నిర్ణయం తీసుకుంటుంది. వెంటనే గోస్ట్ డెవిల్ తో ఫుల్ కాంటాక్ట్ చేసుకుంటుంది. నా బాడీ మొత్తం నీకు ఇస్తాను, కానీ అకిని సేవ్ చేయని చెప్తుంది. ఆ మాట చెప్పిన వెంటనే గోస్ట్ డెవిల్ పూర్తిగా బయటకు వస్తుంది. అలాగే హిమోనో బాడీ స్లోగా అంతమైపోతుంది. మొదట తన చెయ్యి మాయమవుతుంది, తర్వాత మొత్తం బాడీ మాయమైపోతుంది. అయినా కూడా అస్సలు హిమోనో ఆగదు. ఎందుకంటే తనకి అకి లైఫ్ మాత్రమే ఇంపార్టెంట్. అలా గోస్ట్ డెవిల్ కటానా మ్యాన్ ని టైట్ గా పట్టుకుంటుంది. కొద్దిసేపు చూస్తే నిజంగానే వాళ్ళు గెలిచినట్టే అనిపిస్తుంది. కానీ అప్పుడే అకానా తన స్నేక్ డెవిల్ ని పిలుస్తుంది. వెంటనే జైంట్ స్నేక్ వచ్చి గోస్ట్ డెవిల్ ని మింగేస్తుంది. అదే సమయంలో హిమోనో కూడా పూర్తిగా మాయమైపోతుంది. చివరికి తన బట్టలు మాత్రమే అక్కడ మిగులుతాయి. అలా హిమోనో చనిపోతుంది. అది చూసి అకి చాలా ఫీల్ అవుతాడు. ఎందుకంటే తనకి చాలా క్లోజ్ పర్సన్ హిమోనో మాత్రమే. ఇప్పుడు తన కళ్ళ ముందే హిమోనో చనిపోవడం వల్ల తను చాలా ఫీల్ అవుతాడు. కానీ అప్పటికే కటానా మ్యాన్ డెంజిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలాగే అకానే కూడా తనతో పాటే వెళ్ళిపోతుంది. ఇప్పుడు పబ్లిక్ సేఫ్టీ టీం ఆల్మోస్ట్ మొత్తం అంతమైపోతుంది. చాలా మంది డెవిల్ హంటర్స్ చనిపోతారు. అలాగే మకిమా కూడా ట్రైన్ లోనే చనిపోయే పరిస్థితిలో ఉంటుంది. కానీ అప్పుడే ఒక షాకింగ్ విషయం జరుగుతుంది. ఎందుకంటే మకిమా ఒక్కసారిగా మళ్ళీ బతుకుతుంది. ట్రైన్ లో చనిపోయినట్టే కనిపించినా ఆమెకి ఏమీ కాలేదు. అది చూసి అందరూ షాక్ అవుతారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఆమె ఒక నార్మల్ మనిషి అనుకున్నారు. కానీ ఇప్పుడే ఆమెకి ఏదో పవర్స్ ఉన్నాయని అర్థమవుతుంది. తర్వాత మకిమా బయటికి వచ్చి అటాక్ చేసిన వాళ్ళ పేర్లను కలెక్ట్ చేయమని చెప్తుంది. అలాగే కొంతమందిని ఒక టెంపుల్ పైకి తీసుకువెళ్తుంది. అక్కడ మొత్తం అందరిని ఒక లైన్ లో కూర్చోబెట్టి వాళ్ళతో కొన్ని పేర్లని చెప్పిస్తుంది. ఆ పేర్లు చెప్పిన వెంటనే గ్యాంగ్స్టర్స్ ఒక్కసారిగా సిటీలో చనిపోవడం స్టార్ట్ అవుతుంది. వాళ్ళ బాడీ మొత్తం క్రాష్ అయిపోతుంది. అది చూసి అక్కడ ఉన్న అందరూ భయపడతారు. ఎందుకంటే మకిమా పవర్స్ ఎంత ప్రమాదమో
ఫస్ట్ టైం వాళ్ళకి కనిపిస్తుంది. కానీ ఆమె ఇన్ని రోజులు ఇలా ఎందుకు పవర్స్ ని దాచిపెట్టిందో ఎవ్వరికి అర్థం కాదు. అదే టైంలో డెంజీ ఎన్మిస్ చేతిలో బంధించబడి ఉంటాడు. ఇప్పుడు తనని యూజ్ చేసి చైన్సో హార్ట్ ని తీసేయాలని వాళ్ళు ప్లాన్ చేస్తుంటారు. అలాగే అకి మాత్రం హిమోనో చనిపోయిన తర్వాత పూర్తిగా సైలెంట్ గా అయిపోతాడు. తన అపార్ట్మెంట్ లో ఒంటరిగా కూర్చొని హిమోనో ఇచ్చిన సిగరెట్ ని చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇప్పటి వరకు తనతో కలిసి ఉన్న క్లోజెస్ట్ పర్సన్ ఇప్పుడు లేదు అని. అలాగే హిమోనో లాస్ట్ మూమెంట్స్ కూడా తన మైండ్ లోనే తిరుగుతుంటాయి. హిమోనో చివరి వరకు అకిని కాపాడడానికి చాలా ట్రై చేసింది, కానీ ఇప్పుడు ఆమె లేదు. అప్పుడే మరోవైపు మకిమా పూర్తిగా యాక్షన్ లోకి దిగుతుంది. తను అటాకర్స్ అందరినీ హర్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. పబ్లిక్ సేఫ్టీలో కూడా స్పెషల్ డివిజన్స్ క్రియేట్ చేస్తుంది. అలాగే ఇప్పుడు మిగిలిన మొత్తం డెవిల్ హంటర్స్ ని ఒకే టీమ్ గా కలిపేస్తుంది. అక్కడే మనకి ఇంకో ఇద్దరు డేంజరస్ డెవిల్ హంటర్స్ కనిపిస్తారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు డెంజీ టీమ్ లోకి వస్తారు. అలా మకిమా మొత్తం సిచ్యువేషన్ ని కంట్రోల్ చేస్తుంది. కానీ ఆమె కామ్ గా బిహేవ్ చేస్తున్న కొద్దీ అందరికి ఇంకా భయం వేయడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఆమె పవర్స్ ఎంత ప్రమాదకరమో ఇప్పటికీ పూర్తిగా ఎవ్వరికి తెలీదు. తర్వాత అకి హాస్పిటల్లో రికవర్ అవుతూ ఉంటాడు. అప్పుడే మకిమా అతని దగ్గరికి వచ్చి గన్ డెవిల్ గురించి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్తుంది. గన్ డెవిల్ తన బాడీని ప్రపంచమంతా స్ప్రెడ్ చేసింది అని చెప్తుంది. అలాగే ఆ గన్ పీసెస్ ఒకదానికొకటి అట్రాక్ట్ అవుతాయని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అందుకే ఇప్పుడు వాళ్ళు గన్ డెవిల్ ఫ్లెష్ ని కంట్రోల్ చేస్తూ మెయిన్ బాడీని ఫైండ్ చేయాలని ప్లాన్ చేశారు. అదే సమయంలో అకికి ఫ్యూచర్ డెవిల్ తో కాంట్రాక్ట్ చేసే ఛాన్స్ వస్తుంది. వెంటనే అకి ఆ డెవిల్ దగ్గరికి వెళ్తాడు. ఫ్యూచర్ డెవిల్ చాలా క్రీపీగా ఉంటుంది. అది అకి ఫ్యూచర్ ని చూసి చాలా ఎక్సైట్ అవుతుంది. ఎందుకంటే అకి ఫ్యూచర్ చాలా దారుణంగా ఉంటుందని చెప్తుంది. అలాగే నీ చావు కూడా చాలా దారుణంగా ఉంటుందని నవ్వుతుంది. కానీ అకి మాత్రం అస్సలు భయపడడు. వెంటనే తన రైట్ కన్నుని ఇచ్చి ఫ్యూచర్ డెవిల్ తో కాంట్రాక్ట్ చేసుకుంటాడు. ఇప్పుడు అకికి కొద్దిసేపు ఫ్యూచర్ చూడగల పవర్ వస్తుంది. అలా అప్పుడు అకి మరింత డేంజరస్ డెవిల్ హంటర్ గా మారిపోతాడు. అదే సమయంలో పవర్ డెంజీ నార్మల్ గా సిల్లీగా బిహేవ్ చేస్తుంటారు. కానీ హిమోనో డెత్ తర్వాత వాళ్ళందరిలో కూడా సీరియస్ ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి క్లియర్ గా అర్థమవుతుంది ఈ ఫైట్స్ గేమ్స్ కాదు అని, ఎప్పుడు ఎవరు చనిపోతారో కూడా తెలీదని. తర్వాత వాళ్ళని స్ట్రాంగెస్ట్ డెవిల్ హంటర్ దగ్గరికి పంపించాలని డిసైడ్ అవుతుంది. అలా డెంజీ పవర్ ఇద్దరిని కిషిబి దగ్గరికి తీసుకువెళ్తుంది. వాడు పబ్లిక్ సేఫ్టీలో స్ట్రాంగెస్ట్ డెవిల్ హంటర్. చూడ్డానికి కామ్ గా కనిపించిన నిజానికి చాలా డేంజరస్. వెంటనే కిషిబి డెంజీ పవర్ ఇద్దరిని అబ్జర్వ్ చేస్తాడు. తర్వాత సింపుల్ గా ఒక మాట చెప్తాడు, మీరిద్దరు చేతకాని వాళ్ళు అని. ఆ మాట విన్న వెంటనే పవర్ కి చాలా కోపం వస్తుంది. కానీ అప్పుడే కిషిబి ఒక్కసారిగా వాళ్ళిద్దరిపై అటాక్ చేస్తాడు. ఎంత స్పీడ్ గా అటాక్ చేస్తాడు అంటే వాళ్ళిద్దరు రియాక్ట్ కూడా అవ్వలేకపోతారు. కొద్దిసేపటిగా ఇద్దరిని ఈజీగా పడగొడతాడు. అది చూసి డెంజీ షాక్ అవుతాడు. ఇప్పటి వరకు తానే క్రేజీ ఫైటర్ అనుకున్నాడు, కానీ ఇప్పుడు కిషిబి అసలు మాన్స్టర్ లా కనిపిస్తాడు. తర్వాత కిషిబి వాళ్ళతో మాట్లాడుతూ డెవిల్ హంటర్స్ ఎక్కువ కాలం బతకరని చెప్తాడు. ఎందుకంటే నార్మల్ వాళ్ళు భయపడతారు, కానీ స్ట్రాంగెస్ట్ హంటర్స్ మాత్రమే కొంచెం మెంటలీ బ్రోకెన్ గా ఉంటారని చెప్తాడు. అలా చెప్పి మళ్ళీ వాళ్ళిద్దరిపై దారుణంగా అటాక్ చేస్తాడు. కత్తితో పొడుస్తాడు, మెడ విరగొడతాడు. అలా వాళ్ళని చంపేస్టంతా పని చేస్తాడు. కానీ డెంజీ పవర్ ఇద్దరు వాళ్ళు మళ్ళీ రికవర్ అవుతారు కాబట్టి వెంటనే రికవర్ అయిపోతారు. అలా కిషిబి ప్రతిరోజు వాళ్ళిద్దరిని చంపుతూ ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. మొదట్లో డెంజీ పవర్ ఇద్దరు ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తారు, కానీ కిషిబి ప్రతిసారి వాళ్ళని పట్టుకొని ఆల్మోస్ట్ చంపేస్తాడు. అది చూసి ఇద్దరికి కూడా క్లియర్ గా అర్థమవుతుంది ఇప్పటి వరకు వాళ్ళు చిన్న పిల్లల్లా ఫైట్ చేశారు అని. ఇప్పుడు నిజమైన సర్వైవల్ నేర్చుకోవాలి. అలా కొన్ని రోజుల తర్వాత డెంజీ పవర్ ఇద్దరు కలిసి స్మార్ట్ గా ప్లాన్ చేయడం మొదలు పెడతారు. ఎందుకంటే కిషిబిని స్ట్రెంత్ తో ఓడించలేమని వాళ్ళు ఇప్పుడు అర్థం చేసుకుంటారు. అందుకే ట్రాప్ పెట్టి అటాక్ చేయాలని డిసైడ్ అవుతారు. వెంటనే ఒక రోజు కిషిబిపై సర్ప్రైజ్ గా అటాక్ చేస్తారు. పవర్ బ్లడ్ వెపన్స్ ని యూజ్ చేస్తుంది. డెంజీ చైన్సోతో అటాక్ చేస్తాడు. కొద్దిసేపు చూస్తే నిజంగానే వాళ్ళు గెలిచినట్టు అనిపిస్తుంది. కానీ చివరికి కిషిబి మళ్ళీ వాళ్ళిద్దరిని ఈజీగా పడగొడతాడు. అయినా కూడా ఈసారి మాత్రం చిన్నగా స్మైల్ చేస్తాడు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు చివరికి తెలివిని ఉపయోగించడం స్టార్ట్ చేశారని అర్థం చేసుకుంటాడు. అదే టైంలో మరోవైపు మకిమా గన్ డెవిల్ గురించి ఇన్వెస్టిగేషన్ ని కంటిన్యూ చేస్తూ ఉంటుంది. అలాగే ఫారిన్ గ్రూప్స్ కూడా చైన్సో హార్ట్ కోసం చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నారని తెలుసుకుంటుంది. అంటే ఇప్పుడు
ప్రమాదం జపాన్కే కాదు మొత్తం ప్రపంచమే నెమ్మదిగా డెంజీ వైపు చూస్తుందని అర్థం చేసుకుంటుంది. తర్వాత పబ్లిక్ సేఫ్టీ వాళ్ళు ఫైనలీ కటానా మ్యాన్ హైడౌట్ ని కనుక్కుంటారు. వెంటనే ఫుల్ అటాక్ ప్లాన్ చేస్తారు. ఇప్పుడు మనకి పబ్లిక్ సేఫ్టీ టీం మొత్తం కనిపిస్తుంది. ఇప్పటి వరకు జరిగిన అటాక్స్ వల్ల చాలా మంది డెవిల్ హంటర్స్ చనిపోయారు. అలా టీం మొత్తం కటానా మ్యాన్ ఉన్న ప్లేస్ కి చేరుకుంటారు. వెంటనే ఫైట్ స్టార్ట్ అవుతుంది. అక్కడ ఉన్న గ్యాంగ్స్టర్స్ అందరూ గన్స్ తో అటాక్ చేస్తారు. కానీ పబ్లిక్ సేఫ్టీ డెవిల్ హంటర్స్ చాలా డేంజరస్ గా ఉన్నారు. ఇప్పుడు భీమ్ షార్క్ గ్రౌండ్ లో స్విమ్ చేస్తూ ఎనిమీస్ ని చీల్చేస్తాడు. వైలెన్స్ ఫ్రైడ్ ఒక పంచ్ తో మనుషుల్ని నుజ్జు నుజ్జుగా కొట్టేస్తాడు. అలా మొత్తం ప్లేసు దారుణంగా మారిపోతుంది. అదే సమయంలో అకి నేరుగా అకానే దగ్గరకు వెళ్తాడు. ఎందుకంటే ఈమెనే హిమోనో డెత్ కి రీజన్ అని తనకి బాగా తెలుసు. వెంటనే ఇద్దరి మధ్య ఫైట్ స్టార్ట్ అవుతుంది. అకానే స్నేక్ డెవిల్ ని యూజ్ చేసి అకీని అటాక్ చేస్తుంది. కానీ ఇప్పుడు అకీ దగ్గర ఫ్యూచర్ డెవిల్ పవర్ ఉంది. అందుకే అటాక్స్ కు ముందే జెట్ చేస్తూ ఉంటాడు. తను తర్వాత ఏం చేయబోతుందో అని. అది చూసి అకానే కూడా షాక్ అవుతుంది. ఎందుకంటే అకి ఇప్పుడు మరింత డేంజరస్ ఫైటర్ గా మారిపోయాడు. మరోవైపు డెంజీ ఫైనల్లీ కటానా మ్యాన్ ని ఎదుర్కొంటాడు. వెంటనే ఇద్దరు ట్రాన్స్ఫర్ అయిపోతారు. ఒకరు చైన్సోగా ఇంకొకరు కటానా బ్లేడ్స్ గా. అలా ఫైట్ బ్రూటల్ గా స్టార్ట్ అవుతుంది. ట్రైన్ ట్రాక్స్ మీద ఇద్దరు ఫుల్ స్పీడ్ తో ఒకరినొకరు అటాక్ చేసుకుంటారు. స్పార్క్స్ బ్లడ్ అంతటా ఎగిరి పడుతూ ఉంటుంది. మొదట్లో కటానా మ్యాన్ మళ్ళీ డెంజిని ఓవర్ పవర్ చేస్తాడు. ఎందుకంటే తన స్పీడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక స్లాష్ తో డెంజిని దూరంగా విసిరేస్తాడు. కానీ ఈసారి డెంజీ అస్సలు వెనక్కి తగ్గడు. ఎందుకంటే ఇప్పుడు తనకి హిమోనో గుర్తుకు వస్తుంది. అలాగే అకి ఎంత పెయిన్ లో ఉన్నాడో కూడా అర్థమవుతుంది. అందుకే ఈసారి సీరియస్ గా ఫైట్ చేయాలని డిసైడ్ అవుతాడు. అప్పుడే డెంజీకి ఒక స్మార్ట్ ఐడియా వస్తుంది. ఇప్పటి వరకు తన హెడ్ నుంచి మాత్రమే చైన్సోతో అటాక్ చేసేవాడు. కానీ ఇప్పుడు తన లెగ్ నుంచి కూడా చైన్సోని బయటికి తీస్తాడు. అది చూసి కటానా మ్యాన్ ఒక్కసారిగా కన్ఫ్యూజ్ అవుతాడు. వెంటనే డెంజీ ఛాన్స్ తీసుకొని తన లెగ్ చైన్సోతో కటానా మ్యాన్ ని మధ్యలో కట్ చేసేస్తాడు. అలా చివరికి కటానా మ్యాన్ ఓడిపోతాడు. అదే సమయంలో అకి కూడా అకానేని ఆల్మోస్ట్ పట్టుకుంటాడు. కానీ అప్పుడే స్నేక్ డెవిల్ అకానేని మింగేసి అక్కడి నుంచి మాయమైపోతుంది. అంటే ఆమె చనిపోయిందో లేక ఎస్కేప్ అయిందో ఎవ్వరికి అర్థం కాదు. తర్వాత పబ్లిక్ సేఫ్టీ టీం వాళ్ళు కటానా మ్యాన్ ని పట్టుకుంటారు. అలాగే డెంజీ అకి ఇద్దరు కలిసి అతన్ని చాలా దారుణంగా టార్చర్ చేస్తారు. ఎందుకంటే హిమోనో రివెంజ్ తీసుకోవాలని వాళ్ళు డిసైడ్ అయ్యారు కాబట్టి. అలా ఇద్దరు కటానా మ్యాన్ ని ఒకరి తర్వాత ఒకరు పిచ్చ కొట్టుడు కొడుతూ ఉంటారు. దీని వల్ల ఒక టోర్నమెంట్ లా చేసుకుంటారు. ఎవరు ఎక్కువగా వాడికి పెయిన్ చూపిస్తారు అని. అది ఒకవైపు మనకు కామెడీగా అనిపించినా మరోవైపు చాలా దారుణంగా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళందరూ స్లోగా వైలెన్స్ కి అలవాటు పడిపోతున్నారు. తర్వాత అకి హిమోనో లాస్ట్ సిగరెట్ ప్యాకెట్ ని చూస్తూ ఉంటాడు. అందులో ఈజీ రివెంజ్ అని రాసి ఉంటుంది. అది చూసి అకి ఎమోషనల్ అవుతాడు. అదే సమయంలో మకీమా మాత్రం దూరం నుంచి మొత్తం సిచ్యువేషన్ ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు జరిగిన ప్రతి విషయం కూడా ఆమె ప్లాన్ లో భాగమే అన్నట్టు మనకి కనిపిస్తుంది. కానీ ఆమె అసలు గోల్ ఏంటో మాత్రం ఇంకా ఎవ్వరికి తెలీదు. ఇప్పుడు గన్ డెవిల్ మిస్టరీ కూడా ఇంకా పెద్దగా మారబోతుంది. అలాగే డెంజీ లైఫ్ కూడా ముందు ముందు ఇంకా దారుణంగా మారుతుంది. ఇక అదే సమయంలో పబ్లిక్ సేఫ్టీ హెడ్ క్వార్టర్స్ లో మకీమా సీక్రెట్ మీటింగ్ కి వెళ్తుంది. అక్కడ చాలా మంది ఎవరో తెలియని పవర్ఫుల్ వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళతో ఆమె గన్ డెవిల్ పీసెస్ గురించి మాట్లాడుతుంది. అప్పుడే ఒక ఆశ్చర్యపోయే విషయం తెలుస్తుంది. గన్ డెవిల్ ఇప్పటికే ప్రపంచంలో చాలా కంట్రీస్ లో ఫ్రాగ్మెంట్ గా దాగి ఉంది. కానీ అది మళ్ళీ కలిసే పాసిబిలిటీ ఉందని తెలుస్తుంది. అంటే ముందు ముందు ఇంకా పెద్ద మారణ కాండే జరగబోతుందన్నమాట. తర్వాత డెంజీ సిటీ స్ట్రీట్ లో నడుస్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా నేను బతకాలి, కానీ ఎలా బతకాలని ఆలోచిస్తూ తనలో తానే ప్రశ్నలు వేసుకుంటాడు. అప్పుడే దూరంగా ఒక షాడో కనిపిస్తుంది. అతను ఎవరో కాదు, అన్నోన్ డెవిల్ హంటర్. మొత్తం బాడీ కవర్ అయి ఉంటుంది. అతను చూస్తేనే చాలా డేంజర్ గా ఫీల్ అవుతుంది. అది స్లోగా స్క్రీన్ వైపు వస్తూ ఉంటుంది. అంతే, సీజన్ 1 ఎండ్ అవుతుంది. దీని తర్వాత ఒక మూవీ కూడా వచ్చింది. దాన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సిరీస్ మరి మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్స్ కొట్టాలి.